ఇప్పుడు మోహన్ టింబర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి మనం ఏం చేస్తున్నాము అంటే ఫారెస్ట్ లీజ్ టింబర్ వుడ్స్ని మనం సేల్ చేస్తున్నాం. అది 50 lakhsగా మనం డిసైడ్ చేస్తాము. దాని యొక్క జిఎస్టీ రేట్ ఎంత అంటే 18%. ఇప్పుడు మనకి టీసీఎస్ వచ్చేసి దానిపైన ఎంత కలెక్ట్ చేయాలంటే 2.5% కలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సేల్స్ ఎంట్రీ అనేది పాస్ చేద్దాం. సేల్స్ ఎంట్రీ అనేది ఓకే, జస్ట్ సేల్స్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు మీరు వీటిని మెయింటైన్ చేసేటప్పుడు మనం F11 ఫీచర్స్లో టాలీలో ఏం చేయాలి, F11 ఫీచర్స్లో టీసీఎస్ అనేది మీరు యాక్టివేట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ట్యాక్స్ కలెక్షన్ అట్ సోర్స్. ఓకే, టీసీఎస్ అనేది యాక్టివేట్ చేసుకొని జస్ట్ ఓచర్స్లోకి వచ్చేసి సేల్స్ ఓచర్కి వచ్చేసేయండి. సేల్స్ ఓచర్లో ఇప్పుడు మనం ఎవరికి సేల్ చేస్తున్నాము, మోహన్ టింబర్ వుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. కాపీ చేసుకోండి, ఆల్ట్ సి ఇచ్చేసి పేస్ట్ చేసేసేయండి. సో ఇల్లు మనకి కస్టమర్స్ కాబట్టి సండే డేటా, సో వాళ్ళ జిఎస్టీ నెంబర్స్ ఇవన్నీ ఉంటే ఇచ్చేసేయండి. ఎంటర్. నెక్స్ట్ సేల్స్. ఇక్కడ మనకి ఐటమ్స్ ఒకసారి క్రియేట్ చేసుకున్నాయి. ఆల్ట్ సి ఫారెస్ట్ లీజ్డ్ టింబర్ వుడ్. ఓకే, అంటే సో ఇది మనకి ఎలాగ ఉంటాయి, టింబర్ వుడ్స్ అంటే టన్స్లో ఉంటుంది కదా, టన్స్ ఇచ్చేసుకో, కేజెస్ కానీ లేదా టన్స్ కానీ. ఇంకా హెచ్ఎస్ఎన్ నెంబర్ 4407. ఇప్పుడు మనకి ఇక్కడ స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్ టాక్సబుల్ 18% ఆఫ్ ట్యాక్స్ 18. ఎంటర్. ఇప్పుడు చేస్తుంటే చేసేస్తాం, లేదంటే నాట్ అప్లై. 5000 టన్స్ మనం 1000 రూపీస్ లెక్కన ఒక టన్ అమ్మేస్తున్నాం. ఇక్కడ టన్స్ లెక్క క్వాంటిటీ లెక్క వస్తే 5000, రేట్కి వస్తే 1000, 50 lakhs అని ఎంటర్ చేసేయండి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఇప్పుడు మళ్ళీ మనకి అవుట్పుట్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ వస్తుంది. సో అవుట్పుట్ సేల్ చేస్తున్నాం, హెచ్జిఎస్టీ వచ్చింది ఇది. అలాగే అవుట్పుట్ సిజిఎస్టీ. టీసీఎస్ వచ్చి 2.5. ఇక్కడ టీసీఎస్ అనేది మనకు లేదు, క్రియేట్ చేసుకున్నాం. ఆల్ట్ సి టీసీఎస్ అట్ 2.5%. ఇది వచ్చేసి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో టీసీఎస్ అని ఉంటుంది. టీసీఎస్ ఇక్కడ క్లిక్ చేస్తాం, ఎనీ అని ఇచ్చేస్తాం. ఎంటర్ ఎంటర్. ఇక్కడ మీకు ఆటో క్యాలిక్యులేట్ అవ్వదమ్మా. ఆల్ట్ సి ఇవ్వండి. ఆల్ట్ సి ఇచ్చి అక్కడ 50 lakhs ఇంటూ 2.5 డివైడెడ్ బై 100. సో 1,25,000. టోటల్గా ఎంత అయింది, 60,25,000. సరిపోయిందా, 60,25,000. ఇలాగా మనం ఎంట్రీ అనేది పాస్ చేసుకోవాలి విత్ సేల్స్లో. సేల్స్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, టీసీఎస్ని క్లోజింగ్ చేయాలి. జర్నల్ వచ్చర్లో మనం ఏం చేస్తాము, టీసీఎస్ అకౌంట్ డెబిట్ 1,25,000 టు టీసీఎస్ పేయబుల్ అకౌంట్ 1,25,000. ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ లెక్క వస్తుంది. ఇది వచ్చేసి ప్రొవిజన్స్ లెక్క వస్తుంది. ఓకే, ప్రొవిజన్స్లో ఇప్పుడు మనం ఏ వచ్చర్లో వేసుకోవాలంటే జర్నల్ వచ్చర్లో వేసుకోండి. ఇది మంత్ క్లోజింగ్లో వేసుకోవాలి. ఇప్పుడు కావాలంటే ఒకసారి చెక్ చేస్తాం అండి. ఇక్కడ మనకి బ్యాలెన్స్ షీట్లో టీసీఎస్లో మన కరెంట్ లైబిలిటీస్లో ఉంటుంది. కరెంట్ లైబిలిటీస్లో మనకి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో ఇక్కడ 2.5% అనేది ఉంది, 1,25,000. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మీకు ఓచర్స్లోకి వచ్చేసి, ఓచర్స్లోకి వస్తే జర్నల్ ఓచర్లోకి వచ్చేసేయండి. జర్నల్ ఓచర్లో డెబిట్ వచ్చేసి టీసీఎస్ 1,25,000. ఎంటర్. ఇక్కడ క్రెడిట్ వచ్చేసి టీసీఎస్ పేయబుల్. ఇది కూడా మీకు ప్రొవిజన్స్లోకి వస్తుంది. ప్రొవిజన్స్లో వేస్తుంది 1,25,000. టీసీఎస్ అమౌంట్ పేయబుల్ ఫర్ ది మంత్ ఆఫ్ జూన్లో వేస్తున్నాం, జూన్ అని రాస్తున్నాం. ఎంటర్. ఇప్పుడు మీకు ఏంటంటే మళ్ళీ బ్యాలెన్స్ షీట్లోకి వచ్చి చెక్ చేసుకొని కావాలంటే బ్యాలెన్స్ షీట్లో ఏముంటుంది అంటే
కరెంట్ లైబిలిటీస్లోనే మనకి ప్రొవిజన్స్లో 1,25,000 మనకి అమౌంట్ అయితే క్రెడిట్ అయింది. కానీ ఈ అమౌంట్ మనకు సంబంధించింది కాదు కదా, మనం ఏం చేయాలి, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేసేసేయాలి. సో మళ్ళీ మీరు ఏం చేస్తారంటే పేమెంట్ వోచర్లో ఇక్కడ డైరెక్ట్గా టీసీఎస్ పేయబుల్ అకౌంట్ సో 1,25,000 టు బ్యాంక్ అకౌంట్ సో 1,25,000. ఓకే, ఇక్కడ మీరు పేమెంట్ వోచర్కి వచ్చేసారు. వోచర్స్లో పేమెంట్ వోచర్. ఓకే, ఇక్కడ టీసీఎస్ పేయబుల్ అకౌంట్ 1,25,000 టు బ్యాంక్ అకౌంట్. అంటే ఇది మనం ఏం చేస్తున్నామంటే బ్యాంక్ ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేసేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి కావాలంటే ఒకసారి బ్యాలెన్స్ షీట్లో కూడా వచ్చి చెక్ చేసుకోండి. మీ యొక్క కరెంట్ లైబిలిటీస్లో మనకి ఉండదు. చూడండి, కరెంట్ లైబిలిటీస్లో ప్రొవిజన్స్లో లేదు. మీరు ఇండివిజువల్గా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. లెడ్జర్ వైజ్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, లెడ్జర్స్, టీసీఎస్ 2.5%. చూడండి, మనకి ఏది సేల్స్ ద్వారా మనం టీసీఎస్ ఎంత కలెక్ట్ చేసాము, 1,25,000. కానీ మనం పేయబుల్స్ ఎంత, 1,25,000. క్లియర్ అయిపోయింది. అంటే పేయబుల్స్ కింద ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. ఇప్పుడు టీసీఎస్ పేయబుల్స్లో చూద్దాం. పేయబుల్స్లోకి వస్తే టీసీఎస్ పేయబుల్స్లో మనం కలెక్ట్ చేసుకున్నాము. పేయబుల్స్లో నుంచి మీరు పేమెంట్ చేసేసాం. సో రెండు కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకేమైనా లైబిలిటీ ఉందా మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి? లేదు. సో ఇట్లా మనకి ఈ యొక్క టీసీఎస్ అనేది మెయింటైన్ చేస్తాం.